బుడమేరు వరద ముంపు ఇంకా ముగియలేదు. కొన్ని కాలనీలు తేరుకున్నాయి, మరికొన్ని కాలనీలు అలాగే కొనసాగుతున్నాయి, నీళ్లల్లోనే నానుతున్నాయి. వినాయక చవితి పర్వదినానికి పెద్ద పెద్ద టెంట్లు వేయడానికి విగ్రహాలు కూడా తెచ్చిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఆ విగ్రహాలు ఈ నీళ్లల్లో నానిపోయినాయి. అదే సందర్భంలో ఆ కార్యక్రమాలు ఆగిపోయినాయి. ప్రస్తుతం బయటపడ్డటువంటి ప్రదేశాల వరకు మాత్రం బ్లీచింగు, క్లోరినేషను ఎప్పటికప్పుడు శరవేగంగా చేస్తున్నారు. మిగతా ఇప్పుడు నీళ్లల్లో ఉన్నటువంటి వాటిది ఇవాళ సాయంత్రానికి కొంత తగ్గుముఖం పడుతుంది. నిన్న రాత్రి నుంచి భారీగా పెరిగింది వరద. అది పైన నుంచి కడగటం వలన, అంటే పైన ఉన్నటువంటిది బ్లీచింగ్ చేయడము వాటి వలన అన్నది ఒక పక్కన ఉంది. అయితే బట్ అసలు అక్కడ గండి కొడుతున్నప్పుడు, గండిలో రాళ్ళు వేస్తున్నప్పుడు ఆ వాటరు లోపలికి వెళ్ళదు కదా, యువతలకు వచ్చేస్తుంది. దానివలన ఆ వాటర్ అన్నటువంటిది యువతల పక్కకి రావడం కూడా ఒక కారణమైంది. ఓవరాల్గా చూసుకుంటే పరిస్థితిని చక్కదిద్దేటటువంటి ప్రక్రియ అయితే శరవేగంగా చేస్తున్నారు. మరొక వైపున ఇంకా వాస్తవంగా ఇప్పుడున్న తరంలో ఇన్ని రోజుల పాటు నీళ్లలో నానడం అనేది ఆ ప్రాంతంలో చూసుండరు. 7 రోజుల పాటు నీళ్లలో నానడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరిగింది. పూర్తిగా నీళ్లు పోవడానికి ఇంకా 1-2 రోజులు పట్టేటటువంటి అవకాశం ఉంది.